నమస్కారం అండి. రావయ్యారా, ఇప్పుడు అనుకుంటున్నా నీ గురించి. ఏంటి కొన్ని నెలలుగా రావట్లేదు? రా కూర్చో. మీ అబ్బాయికి తగిన సంబంధం చూపించలేకపోతున్నానని పోయినసారి మీరు కోపంతో నన్ను అప్పుడేదో అన్నం లేవయ్యా. ఎలాగైనా మీ వాడికి మంచి సంబంధం తీసుకురావాలని అన్ని పనులు మానేసి పట్టుబట్టి కూర్చున్నానండి. ఏంటి పట్టుపట్టు కూర్చున్నావా? అది సర్లే గాని మనలో మాట కనీసం కాలకృత్యాలన్నా తీసుకుంటున్నావయ్యా, లేకపోతే అవి కూడా తీసుకుపోయా. ఈడి ఎటకారాన్ని ఎలుకుబంటి మెంగ. వెతకాలని ఎందుకులేండి, కనీసం కాఫీ టీ అన్నా. టీ కాఫీనా? కనీసం మంచినీళ్ళైనా. చీదేనక్కమ్మ మంచినీళ్ళు కూడా లేకపోతే మనుషులు రక్తం తాగుతున్నారే. సర్లేండి, 5 నిమిషాలు 5 నిమిషాల్లో మీరు లేవన్న ఆపాలతోనే నా కాళ్ళు కడిగి మీ నెత్తి మీద చిమ్ముకుంటారు చూడండి. అయినా మంచి సంబంధం తీసుకురమ్మంటే చేత కాదు గాని మీకు మంచి సంబంధం తీసుకురాలేకపోతున్నాను అంటే మీరు పెట్టిన కండిషన్ అలాంటివి. మరి మేమేం పెట్టాం, మరి కాకపోతే ఉమ్మడి కొట్టుకు ఉండాలి. అత్తా మామూలుగా ఎదురు చెప్పకూడదు. రిలేషన్ లో అన్ని 50-50. మా నాయనే నీకన్నీ అబ్బపోలట్లే వచ్చింది. మిగతా కండిషన్ లో కూడా చెప్పండి. ఇంకేముంది, నేను తాగినా ఓకే అనాలి. లేట్ నైట్ పార్టీస్ కి అబ్జెక్షన్. తాగి తిరిగితే ఊరేగించాలా? తాండ్రమట్ట. ఈ రోజుల్లో అన్ని కామనే కదా. అన్ని కామనే కదా. ఎగ్జాక్ట్లీ, కామనే కదా. కామనే కదా. శాలరీ విషయానికి వస్తే కనీసం 2 లక్షలు. కామనే కదా. కామన్ ఏంటే నీ కళ్ళలో కారం పొడి కొట్ట. కనీసం ఒక బంగ్లా, ఊర్లో తోటలు, ఆస్తి పాస్తులు, నగలు పొద్దు. మరి మనుషులు కూడా మింగేయండి. పైగా కట్నాలు తీసుకోవడం లేదు. ఆ మాత్రం ఆశించటంలో తప్పేం లేదుగా. ఆశకి హద్దు, గుండెకి సిగ్గు ఉండాలరా గుట్లే. అంతకు మించిన సంబంధం తెచ్చానండి. మీ కండిషన్ అన్ని ఓకే అన్నారు. లడ్డు కావాలా నాయనా? ఏమోయ్, మన కోసం ఇంత కష్టపడ్డాడు ఈయన, మరి కొంచెం తీసుకొస్తానండి. ఆగవయ్యా, అసలు సంగతి టింగ్ ఆసుపాసు సంగతి ఏంటి? రామాటికి వస్తున్నా. నెలకి 5 లక్షల జీతం. సొంగగారి సోఫా తెరిచిపోతుంది, తుడుచుకోరా. వేడివేడిగా తీసుకొస్తానండి. తీసుకోవయ్యా, రావయ్యా. అది తాగదు గాని అదేనయ్యా, మరి నగలు నట్రా 7 వారాల నగలు ఏం కర్మ, 30 వారాల నగలు ఉన్నాయి. సోఫా తడిచిపోయినా పర్లేదు, సొంగ ఆపే పనే లేదు. జ్యూస్ పట్రా. 100 ఎకరాల తోటలు, ఊళ్ళో మేడలు, ఓహో, సిటీలో విల్లాలు, మామిడి తోటలు, పామాయిల్ తోటలు, ద్రాక్ష తోటలు, మామిడి తోటలు, బత్తాయి తోటలు, ద్రాక్ష తోటలు. స్వీట్స్ కూడా పట్టరావు. బ్రోకర్, త్వరగా సంబంధం ఏవయ్యా. మీరు అంటే ఈ నెలలోనే ఎంగేజ్మెంట్ పెట్టుకుంటారు. కాకపోతే పెళ్లి కూతురు కూడా కొన్ని కండిషన్లు ఉన్నాయి. మళ్ళీ ఏమిటయ్యా? బానే ఆశాలు వేస్తున్నాడుగా. కాబోయే శ్రీవారు అప్పుడే వినయపూర్వక నమస్కారాలు, ప్రేమతో ముద్దులు. చెవడా, మీ కండిషన్స్ అన్ని నాకు ఓకే. ఓకే అంటే నాయనయ్. ఓకే. అలాగే నాకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి మీరు కూడా పెద్ద మనసుతో ఒప్పుకుంటే కనిచేద్దాం. అంతేనంటావు నాన్న? కండిషన్లు ఏమిటా? అక్కడ అస్తం కనపడుతుంది మనకి, చదవరా నాయన. ఓకే, నువ్వు గురక పెట్టకూడదు.
ఎందుకంటే నేను గురక పెడతాను. బాబాయ్ 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 అరే నాయనా అక్కడ హస్తం నేను చాలా ఓపెన్ మైండెడ్. నేను అంతేగా. సో ఫ్రెండ్స్తో బయటికి లేట్ నైట్ పార్టీస్కి వెళ్తాను, నువ్వు దానికి అబ్జెక్షన్ పెట్టకూడదు, ఇది కామన్. ఇవన్నీ ఉన్న వారికి కామనే కదండి. రిలేషన్లు అన్ని 50-50. మన అదే కదా. తొక్కొచ్చావు నక్కను నువ్వు కాను. ఎగ్జాంపుల్, నువ్వు వండి పెడితే నేను తిని పెడతా. కామనే కదా. నష్టపు పంతులు ఇవన్నీ ఉన్న వారికి కామనే కదండి. నేను షాపింగ్ చేస్తే నువ్వు డబ్బులు కట్టాలి. ఫ్రెండ్స్ వస్తారు వెళ్తారు, కజిన్స్ దగ్గరికి నేను వెళ్తాను వస్తాను ప్రతి వారం. ఏమి అడగకూడదు నాన్నోయ్. ఫ్రెండ్స్ పార్టీలు డబ్బున్న వాళ్ళకు కామనే కదా. కామనా ఏంట్రా కామన్ ఏంట్రా? శాంతం శాంతం శాంతం. ఏమిటి ఏమిటి శాంతం? నా బొంద శాంతం, నా పెండాకోడు శాంతం. శాంతంగా మిగతా కండిషన్ లో కూడా చదవండి బాబు. ఏమిటి చదివేది? మీరు తాగడానికి నాకు ఏ అబ్జెక్షన్ లేదు. రోజు ఎంత కావాలంటే అంత తాగొచ్చు. ఇది కదా నాకు కావాల్సింది. ఈ ఒక్క మాటకు ఎన్నైనా భరించొచ్చు. భరిస్తావు గాని అసలు ఆ తర్వాత ఇంకేముందో పూర్తిగా చదవరా నాయన. కాకపోతే నువ్వు ఎంత తాగుతావో అంతకంటే ఎక్కువ 4 పెగ్గులు నాకు పోయాలి నాన్న. నా కొంప కొల్లేరైంది నాన్నో. ఇంకెన్ని ట్విస్ట్లు ఉన్నాయో చూడరా. ఏం చూసేది దీని అమ్మ జీవితం, నేను పోతా. ఆగరా. నష్టపు పంతులు ఇవన్నీ ఉన్న వారికి కామనే కదండి. ఇంకొకసారి కామన్ అన్నావంటే నీ కంఠం కొరికేస్తా. ఇక ముందు ఏం చదువుతాను నీకు సీట్లా. ఆగరా, అక్కడే ఉండు అక్కడే ఉండు. నీది నాదని భేదాలు లేవు. ఓహో, నీవన్నవన్నీ నావి, నావన్నవి కూడా నావే. అన్ని నీ శాలరీ నాది, నా శాలరీ కూడా నాదే. పైగా మా ఖర్చులు మాత్రం అన్ని నీవే డార్లింగ్. డార్లింగా ఎలా
ఎక్కడి నుంచి పీకవరా? ఎక్కడి నుంచి పికివాగా? ఉమ్మడి కుటుంబం అంటే నాకు ఇష్టం. మా పేరెంట్స్ నాతోనే ఉంటారు. మీ వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వెయ్యాలా? అమ్మా 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 నాన్న అమ్మా. కట్నాల పట్టింపులు మీకు లేకపోయినా ఆ సాంప్రదాయం మాకుంది. కనీసం ఒక 10 కోట్లు. చూసారా ఎటువంటి సంబంధంలో చేస్తారా? 10 కోట్ల సంబంధం. 10 కోట్ల సంబంధం తీసుకొచ్చేస్తారా? ఓహో, ఒరే, 10 కోట్ల పంట పండిందిరా. 10 కోట్లట. 10 కోట్లు. కనీసం 10 కోట్లు ఎదురు కట్నం ఇవ్వాలా? ఫ్యూచర్ లో మనకు పడకపోతే మీ ఆస్తి మొత్తం నాదేరా. ఎందుకురా? మా కిడ్నీలు కూడా మీరే మింగేయండి. ఏరా బాబులు, ఎలాంటి సంబంధం తెమ్మంటే ఎలాంటి తెచ్చావురా? పైగా నీకు అధికంగా కమిషన్ కావాలి. ఇంత గొప్ప సంబంధం తెచ్చావంట నువ్వు. వీడికి కట్నం కావాలంట.